నేపాల్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఈ కాలంలో పరిస్థితులను అదునుగా చేసుకుని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తాలోని బాల సదనంలో భద్రతా బలగాలు జరిగినటువంటి ఘర్షణల్లో 5 మైనర్లు మృతి చెందారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో సిబ్బంది జరిపిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా పేర్కొంది. నేపాల్లో జైళ్లకు నిప్పు పెట్టారు ఖైదీలు. భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. రాజ్ బిరాజ్, అలాగే ఢిల్లీ బజార్, చిట్వాన్, నక్కు, కైలాలి, జాలేశ్వర్ తదితర జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సింధూలిగడి జైలు నుంచి 43 మంది మహిళలు సహా మొత్తం 471 మంది పరారవగా, నవాల్ పరాసి వెస్ట్ జిల్లా కారాగారం నుంచి 500 మంది తప్పించుకున్నారు. నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు. ఈ పరిణామాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మూతపడిన కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి తెరుచుకుంది. నిన్న సాయంత్రం నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పలు విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.